పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రచారం ఊపందుకుంది. 3 ప్రధాన పార్టీల మధ్య ఈసారి త్రిముఖ పోటీ నెలకొన్నటువంటి నేపథ్యంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్న పరిస్థితి. ప్రచారం ముమ్మరంగా సాగుతున్నటువంటి సందర్భంలో చూస్తున్నాం. అయితే జైరాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి బీజేపీ తరఫున బరిలోకి దిగినటువంటి బీబీ పార్టీ తరఫున పూర్తి స్థాయిలో పార్టీ శ్రేణులు సమాయత్తమయ్యాయి. ఇందుకోసం తమ ప్రచారం అయితే ముమ్మరం చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప ప్రస్తుతం మనతో పాటు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బీజేపీకి అభ్యర్థిని గెలుపును కాంక్షిస్తూ పూర్తి స్థాయిలో ప్రచారం అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప ప్రస్తుతం మనతో పాటు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, బీజేపీ అధికార ప్రతినిధి హోదాలో మీరు ఇవాళ ప్రచారం ముమ్మరంగా సాగిస్తున్నటువంటి పరిస్థితి. బీజేపీ అభ్యర్థిని పూర్తి స్థాయిలో గెలుపొందేందుకు తమ వంతు పాత్ర అయితే పోషిస్తున్నారు. ఎలా సాగుతుంది ప్రచారం, ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తున్నారు? ప్రచారం ఎట్లా సాగుతుంది అని నేను చెప్పడం కంటే ప్రజల్లో బీజేపీకి ఎంత ఆదరణ ఉంది అనేది నేను చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము ఎక్కడికి పోయినా సరే, నేను కాదు, మా సగటు కార్యకర్త ఇంటింటికి పోయి పాంప్లెంట్ ఇస్తుంటే వాళ్ళు చాలా స్మైల్గా, చాలా సాధారణంగా తీసుకొని మేము మోడీకే ఓటేస్తాం పో అని చెప్తున్నారు. ప్రతి ఇంట్లో అదే మాట, ప్రతి ఊర్లో అదే మాట. కాబట్టి భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉవ్వెత్తున ఒక వేవ్ వచ్చేసింది. ఇక జైరాబాద్ లోక్సభలో, జైరాబాద్ కర్ణాటక, మహారాష్ట్ర 2 రాష్ట్రాల బార్డర్లో మధ్యలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా విపరీతమైనటువంటి భారతీయ జనతా పార్టీ పట్ల వేవ్ పెరిగింది. నిజానికి మాకు అసెంబ్లీ ఎన్నికల్లో ఏమీ లేదనుకున్నటువంటి పరిస్థితి నుంచి లోక్సభకు వచ్చేసరికి జస్ట్ 3 నెలల్లో ఒక్కసారి భారతీయ జనతా పార్టీ క్రేజ్ పెరిగిపోయింది పబ్లిక్లో. ఇక ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలవడం అనేది మా జైరాబాద్ లోక్సభలో నల్లేరు మీద నడక. బీబీ పాటిల్ గెలుపు పక్కా. అంటే గతంతో 2 సార్లు బీబీ పాటిల్ అధికార పార్టీ హయాంలో, అంటే బీఆర్ఎస్ హయాంలో 2 సార్లు సిట్టింగ్ ఎంపీ కొనసాగారు. అంటే 2014 కావచ్చు, 19కి సంబంధించి ఈసారి ఎలా ఉండబోతుంది? అయితే ప్రతిపక్షాలు మాత్రం పూర్తి స్థాయిలో కమలం గూటికి చేరాడు, కేవలం పదవి కోసం మాత్రమే బీబీ పాటిల్ బీజేపీకి చెత్తకు చేరాలనేటువంటి వాదన బలంగా వినిపిస్తున్నారు. పదవి కోసము చేరడం అనేది తప్పదు. ఎందుకంటే ఆయన సిట్టింగ్ ఎంపీ, ఆయన బీఆర్ఎస్లో ఉన్నా కూడా టికెట్ వచ్చేది ఆయనకి. ఆయన టికెటే మార్చేవాళ్ళు కాదు. కానీ 2 సార్లు ఆయన ఉన్నమాట వాస్తవం. కానీ అక్కడ ఉన్నటువంటి అరాచకాన్ని, అక్కడ ఉన్నటువంటి అణిచివేతనాన్ని చూసింది. అక్కడ బీబీ పాటిల్ గారు జైరాబాద్ లోక్సభలోని నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టీ మండలంలో ఒక ఫుడ్ పార్క్ పెట్టాలని చెప్పి తీవ్రంగా కృషి చేసింది. ఆ ఫుడ్ పార్క్ పెట్టకుండా స్థానిక ఎమ్మెల్యే, సేమ్ వాళ్ళ పార్టీ, ఆయన ఏ పార్టీలోనో ఈయన అదే పార్టీ, ఆ స్థానిక ఎమ్మెల్యే తన కాంగ్రెస్ నాయకులు కుమ్మక్కై ఆ ఫుడ్ పార్క్ పెట్టకుండా ఆపేసారు. ఆ ఫుడ్ పార్క్ పెట్టినట్టయితే మా కంగ్టీ మండలంలో ఒక 10-15 వేల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, ఇంకో 15 వేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు వస్తుండే, ఎంతోమందికి ఉపాధి లభిస్తుండే, వ్యాపారం కూడా ఆ ఏరు విపరీతంగా పెరిగిపోతుండే. ఒక్కసారి ఫుడ్ పార్క్ అంటే కొన్ని వందల కంపెనీలు వస్తాయి. అది రాకుండా కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు ఇద్దరు అడ్డుకున్నారు. కాబట్టి అట్లాంటి అణిచివేతలు ఉండొద్దు అనుకున్నాడు ఆయన. తర్వాత ఎంపీ ల్యాడ్స్ నిధులు ఎవరికైనా ఏ గ్రామానికి అవసరం ఉందో, అవసరమున్న దగ్గర ఇద్దామంటే అది కాదు, ఎమ్మెల్యేకే ఇవ్వాలా, ఎమ్మెల్యే ఇష్టం వచ్చినకి ఇచ్చుకుంటాడు, కనీసం ఎంపీ పేరు కూడా ఇయ్యరు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఆయన అణిచివేతను తట్టుకోలేక ఇప్పుడైనా బయటపడాలనుకుని బయటపడ్డాడు. ఆయన నిజానికి ఈ 10 ఏళ్ళు ఒక జైల్ గోడలో ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఒకసారి ఆయన బయటకు వచ్చిన ఆయన ఈజ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ప్రజలు కూడా చాలా పాజిటివ్గా, సాధారణంగా ఆయన్ని స్వీకరిస్తున్నారు, ఆదరిస్తున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి, అంటే ఈ 2 పోటీల నుంచి బీజేపీకి ఎవరికి ప్రధాన పోటీ, ఏ పార్టీ మీకు ప్రధానంగా ముందుకు వచ్చే అవకాశం? జైరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ మంచి మెజార్టీతో గెలుస్తుంది. మీరు ఇక పోటీ ఎవరితో అంటే బీఆర్ఎస్ లేనే లేదు. ఈరోజు మీరు చూసినారు, బీఆర్ఎస్ నుంచి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, కింది స్థాయి నుంచి వార్డు మెంబర్ నుంచి జెడ్పీటీసీ దాకా అందరు జాయిన్ అవుతూనే ఉన్నారు బీఆర్ఎస్ నుంచి మా వైపు బీజేపీకి. ఇక బీఆర్ఎస్ అనేది లేదు, ఆ 3rd ప్లేస్లో డిపాజిట్ కూడా రాదా పార్టీకి. ఇక కాంగ్రెస్ అధికారంలో ఉంది, వాళ్ళు అధికార దర్పంతో ప్రజల్ని భయపెట్టి భయభ్రాంతకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని ప్రజలు డిసైడ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఎంత బెదిరించినా ఒప్పుకోరు, ఆగరు, పక్కా బీజేపీకి ఓటేస్తారు. అంటే బీఆర్ఎస్ నేతలు ముఖ్యంగా తాజా మాజీ ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో, మాజీ ఎమ్మెల్యేగా పూర్తి స్థాయిలో బీబీ పార్టీలు విమర్శిస్తున్నారు. అయితే పార్టీ రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన పార్టీని కాదని బీజేపీ చింతకు చేరాడు, కేవలం బిజినెస్ పార్టీలుగా మారి కేవలం బిజినెస్ కాపాడుకోవడం మాత్రం వెళ్ళని వాళ్ళు పూర్తి స్థాయిలో క్రిటిసైజ్ చేస్తున్నారు. దీనిపై మీరు ఏం చెప్పదలుచుకున్నారు పార్టీ శ్రేణి ఉద్దేశం? నేను ఇంతకుముందు చెప్పింది అదే. తాజా మాజీ ఎమ్మెల్యే బీబీ పాటిల్ గారిని ఈ నియోజకవర్గంలో అడుగుపెట్టినీయాలి. ఆయన నా ఎంపీ ల్యాడ్స్ నిధులు తీసుకొచ్చి నీకు ఇస్తారా బాబు అంటే అడుగుపెట్టినీయాలి. ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 161 నేషనల్ హైవే తీసుకొచ్చి మొత్తం జైరాబాద్లోని 3 నియోజకవర్గాలను డెవలప్ చేస్తే ఆయనకి ఇక్కడ తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెట్టారు ఈ 3 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు. ఇందులో నారాయణఖేడ్ ఎమ్మెల్యే కూడా ఉంటాడు, అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే. కాబట్టి వాళ్ళు ఈయన గురించి మాట్లాడే అర్హతనే లేదు వాళ్ళకి.
వాళ్ళు ఒక అరాచకంగా వ్యవహరించారు, ఒక నియంతలాగా వ్యవహరించారు. పైన కేసీఆర్ ఎట్లా నియంతనో ఇక్కడ వీళ్ళు కూడా అట్లా నియంత. అందుకే ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పారు. ఖచ్చితంగా లోక్సభ ఎలక్షన్లో బీఆర్ఎస్కి జైరాబాద్ లోక్సభలో డిపాజిట్ రాదు, డిపాజిట్ గల్లంత అవుతుంది. జైరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకినటువంటి సురేష్ షెట్కర్ మాజీ ఎంపీ ఆయన కూడా క్రిటిసైజ్ చేస్తున్నాడు. 161 జాతీయ రహదారికి సంబంధించి తనే మంజూరు చేయించాలని చెప్పుకొస్తున్నాడు. వాస్తవం ఎంత? ఆయన మంజూరు చేయలేదు, మన్ను చేయలేదు. ఆయన కనీసం ఇక్కడ ఉన్నటువంటి రహదారులకు నిధులు తీసుకురాలి మొదటి. రెండోది, నీ యూపీఏ గవర్నమెంట్లో నేషనల్ హైవేలు ఎట్లుండే? రోజు మొత్తం దేశవ్యాప్తంగా చూస్తే సగటున అప్పుడు 7-8 కిలోమీటర్లు కూడా నేషనల్ హైవే ఉండేది కాదు పర్ డే. ఈరోజు 39 కిలోమీటర్లు పర్ డే నేషనల్ హైవే నిర్మాణం జరుగుతుంది. యూపీఏ టైంలో నేషనల్ హైవేలు ఎప్పుడైనా చేసిరా? ప్యాచింగ్ అనేది చేసిరా? మీ టైంలో యూపీఏ టైంలో 161 నేషనల్ హైవే ఎట్లుండే? హైదరాబాద్ నారాయణఖేడ్ నుంచి హైదరాబాద్కి 6 గంటల జర్నీ ఉండే. ఈరోజు బీబీ పాటిల్ గారు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని ఒప్పించి ఆయన తీసుకొచ్చారు. కేవలం ఇది మోడీ గారి ఘనత, బీబీ పాటిల్ గారి ఘనత. ముచ్చటగా మూడోసారి బీజేపీ గెలవబోతుందా, మోడీ ప్రధాని కాబోతున్నాడా? అదేవిధంగా జైరాబాద్ పార్లమెంట్కి సంబంధించి ప్రజల సమస్యలు ఏ రకమైనటువంటి సమస్యల మీద దృష్టికి వస్తున్నాయి ప్రచారంలో భాగంగా? శ్రీ గౌరవ నరేంద్ర మోడీ గారు మూడోసారి 100% ఏమాత్రం ప్రపంచ దేశాలన్నీ కూడా వంటి ముక్త కంఠంతో చెప్తున్నాయి ప్రధానమంత్రి గారు మళ్ళీ నరేంద్ర మోడీ గారికి కూర్చుంటారు అని. మొదటిది. రెండోది, 400 సీట్లు దాటుతున్నాయి మా ఎన్డీఏ కూటమికి ఈసారి. మేము సింగిల్గా భారతీయ జనతా పార్టీ 370 సీట్లు దాటుతుంది. ఆ 370లో జైరాబాద్ లోక్సభ పక్కా ఉంటుంది. అది 100 అది పక్కా, అందులో వేరే డౌట్ లేదు. తర్వాత మీరు అన్నటువంటి జైరాబాద్ లోక్సభకు సంబంధించి ఇప్పటికే బీబీ పాటిల్ గారు బోధన్ బీదర్ రైల్వే లైన్కి సంబంధించి ప్రతిపాదన పెట్టారు. ఇప్పటిదాకా చిన్నప్పటి నుంచి మేము ఎవరం కూడా నారాయణఖేడ్ ఏరియాలో రైలు చూడలేదు. మేము రైలు ఎక్కాలంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పోయి ఎక్కడో పోవడానికి ఎక్కాల. నేను డిగ్రీ దాకా నేను రైలు ఎక్కలే. అట్లాంటి మా నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలకి ఈ బోధన్ బీదర్ రైల్వే లైన్ ద్వారా మాకు రైలు కళ తీరబోతుంది. తర్వాత ఇప్పటికే నిజాంపేట్ బీదర్ నేషనల్ హైవేకి సంబంధించి పనులు స్టార్ట్ అయినాయి, నిధులు మంజూరైనాయి. తర్వాత పనులు కూడా స్టార్ట్ అయినాయి. కాబట్టి ఈ రెండు కూడా పూర్తి స్థాయిలో అయిపోతే డౌట్ లేదనలా. తర్వాత ఫసల్ బీమా యోజన కావాలి. ఇప్పటిదాకా పంట నష్టం ఇవ్వలేదు. ఆయుష్మాన్ భారత్ ఇన్ని రోజులు గత ప్రభుత్వం ఇవ్వలేదు, ఈయన ఇస్తా అంటుండు, మరి ఇస్తారో తెలియదు. కానీ బీజేపీకి గెలిస్తే మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఎంత కావాలంటే అంత ఫసల్ బీమా యోజన, ఆయుష్మాన్ భారత్, తర్వాత న్యూ ఎంటర్ప్రినర్స్కి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి కావాల్సినంత నిధులు ఇవ్వడానికి రెడీగా ఉంది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యేని తీసుకుంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని ఇటీవల ఆయన గెలుపొందడం జరిగింది. అయితే బీబీ పార్టీని టార్గెట్ చేస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. బిజినెస్ పార్టీలుగా మారిపోయాయని చెప్పేసి ఆయన కీలక వ్యాఖ్యలు చేస్తుండే. అంటే 2014 కావచ్చు 19 సంబంధించి ఆయన కూడా కాంటెస్ట్ చేయడం జరిగింది. బీబీ పార్టీల చేతిలో బీఆర్ఎస్ సాయంలో ఆయన ఆల్రెడీ ఓటమి పాలు కావడం జరిగింది. అంటే దీన్ని బేస్ చేసుకొని బీబీ పార్టీని టార్గెట్ చేస్తారని భావిస్తున్నారా మీరు? ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గతంలో ఎంపీగా పోటీ చేశారు. అంతకుముందు ఏ పార్టీలో ఉన్నాడు? అంతకుముందు ఆయన టీడీపీలో ఉన్నాడు. ఒకరోజు ఆ టీడీపీలో ఉన్నప్పుడు ఆయన పరిస్థితి అంటే ఒక ఊళ్ళో ప్రచారం చేసిండు. ప్రచారం చేసి డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీలో పోయి జాయిన్ అయ్యిండు. కండవ మార్చుకున్నాడు. సో ఇవన్నీ పెద్ద లెక్క కాదు. అలా ఆయన మాట్లాడడానికి ఇంత బేసే లేదు. ఎవ్వరు ఎన్ని చెప్పినా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్ గెలుపు పక్కా. జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీబీ పాటిల్ గెలుపంతా ఎలాంటి అభివృద్ధి చూసే అవకాశం ఉందంటారు? ఇప్పటికే 161 నేషనల్ హైవే ద్వారా జైరాబాద్ లోక్సభలో సగం నియోజకవర్గం మొత్తం రూపే మారిపోయింది. ఈసారి ఆయన గెలిచిండు అంటే 100% జైరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు అద్భుతమైనటువంటి అభివృద్ధిని చూస్తాయి. పారిశ్రామిక వాడని కూడా చూస్తాయి, పరిశ్రమలు వస్తాయి. తర్వాత అన్ని రకాల కేంద్రం నుంచి రావాల్సిన నిధులని కూడా పూర్తి స్థాయిలో తీసుకొచ్చి మా దగ్గర ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఆయన అభివృద్ధి చేయడం ఖాయం. రాష్ట్ర అధికార ప్రతినిధిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకు? 13వ తేదీ రోజు అందరూ బయటకు రండి. ఎండున్నా వానున్నా కవలంపు గుర్తుపై ఓటేసి నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేయండి. ఇక్కడ బీబీ పాటిల్ గారు గెలిపిస్తే బీబీ పాటిల్ గారు మోడీ గారికి ఓటేస్తారు. వేరే వాళ్ళు ఎవరు గెలిపించినా అది మూసీ నదిలో పోయినట్టే, మురికిలో పోయినట్టే. కాబట్టి బీజేపీకి ఓటేయండి, బీబీ పాటిల్ గారిని గెలిపించండి, నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయండి. సో మొత్తం మీద చూసాం కదా, రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప చెప్పినటువంటి విషయాలు. ముచ్చటగా మూడోసారి బరిలోకి దిగినటువంటి బీజేపీ పార్టీ ఈసారి ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ జైరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఇదివరకే 2 సార్లు గెలిపినటువంటి ఎంపీ హోదాలో పూర్తిసారి బీబీ పార్టీ ఈసారి మరోసారి ఎంపిక కాబోతున్నారు. జైరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో పెండింగ్ సమస్యలను పూర్తి చేసేందుకు తన వంతు సహకారం అందిస్తాం. విధంగా కేంద్రంలో ఈసారి మోడీ కనుక మూడోసారి ప్రధాని అయితే కనుక ఖచ్చితంగా జైరాబాద్ పార్లమెంటు స్థానాన్ని అత్యున్నత స్థానంగా తీర్చిదిద్దామని సంగప్ప చెప్పినటువంటి పరిస్థితి.